IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హలో మేడం. హలో. ఫస్ట్ అయితే 49 ఫెర్టిలిటీ సెంటర్లో మిమ్మల్ని చూడడం హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. సో మీరు సికింద్రాబాద్ బ్రాంచ్కి వచ్చారు. సో ఇక్కడ వాతావరణం చూసారు, డాక్టర్స్, పేషెంట్స్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ అన్నీ చూసారు. సో చూసి మీకు ఏమనిపించింది? అన్నీ చూసిన తర్వాత యాక్చువల్లీ ఇంతకుముందు నాకేం తెలియదు, ఓన్లీ జస్ట్ వినడమే. ఫస్ట్ టైం నేను అన్నీ చూశాను, ప్రాసెస్ ఎవ్రీథింగ్. సో చూసిన తర్వాత నాకే ఒక నమ్మకం అనేది వచ్చింది. బికాజ్ అడ్వాన్స్ టెక్నాలజీతో ప్రతి ఒక్కటి చేస్తున్నారు ఇక్కడ. సో ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్. సో ఏదైనా మిస్ మ్యాచ్ అవుతుంది అనే భయం లేదు, పాడవుతుంది అనే భయం లేదు. ఈవెన్ డాక్టర్స్ ఆర్ రియలీ వెరీ గుడ్ డాక్టర్స్. ఈవెన్ సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంది ఇక్కడ. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. సో మేడం, మీరు ఫస్ట్ టైం 49 అనేది ఎప్పుడు విన్నారు? ఎవరి ద్వారా మీకు 49 ఫెర్టిలిటీ సెంటర్ అనేది తెలిసింది? యాక్చువల్లీ నాకు తెలిసిన ఒక సర్కిల్లో ఒకరికి ఇలానే ప్రాబ్లం ఉంటే వాళ్ళు వచ్చారనమాట. సో వాళ్ళు వచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకొని ఫస్ట్ అటెంప్ట్లోనే వాళ్ళకి సక్సెస్ వచ్చి నా కళ్ళ ముందు బేబీ హ్యాపీగా తిరుగుతూ ఉంది. సో అది చూసి నాకు తెలిసింది 49 గురించి. ఈరోజు ఎందుకు వచ్చాను అంటే నాకు నా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక అమ్మాయిని తీసుకుని వచ్చాను అనమాట, అంతే. సో ఇప్పుడు 49 అనేది చాలా ఎక్కువ మనీ పే చేయాలేమో, మనం ఇంత పెట్టలేమేమో అని చాలామంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు, రావాలని ఉన్నా కూడా. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ నిజమే అది కూడా. ఇప్పుడు ఫర్టిలిటీ సెంటర్కి వచ్చేసాము అంటే డైరెక్ట్గా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మనము డెలివరీకి వెళ్తే డైరెక్ట్గా నార్మల్ ట్రై చేయకుండా డబ్బు కోసం సిజరేన్ చేసేస్తారు అన్నట్టు చాలామంది ఉంటారు కదా. అలానే ఇక్కడ కూడా చాలామంది, బికాజ్ ఐవ్ హర్డ్ పీపుల్ సేయింగ్, నేను విన్నాను డైరెక్ట్ అది చేసేయాలి అని. బట్ కాకపోతే ఇక్కడ అలా లేదు, నేనే చూశాను. లైక్ మెడిసిన్ అంటే మెడిసిన్, లేదా న్యాచురల్ అంటే న్యాచురల్. డాక్టర్ ఈజ్ సజెస్టింగ్ దెమ్ ఎలా చేయాలి ఏంటి అనేది ఫస్ట్. ఆ తర్వాత లేదు అంటే IUI, లేదు అంటే IVF, వాట్ ఎవర్. అంటే ఎవరికి ఏది అవసరమో అది మాత్రమే సజెస్ట్ చేస్తున్నారు, ఎక్కువగా ఏం సజెస్ట్ చేయట్లేదు. అండ్ అంతేకాకుండా విత్ సో మచ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఎప్పుడైనా ఎక్కడైనా మనము టెక్నాలజీ అడ్వాన్స్డ్ ఉంది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్ కూడా అంతే కదా. సో ఎప్పుడు ఎక్కువ ఫీచర్స్ ఉంటే అంత మనం పే ఎక్కువ చేయాల్సి వస్తుంది. సో అంత ఉండి కూడా అఫోర్డబుల్ ప్రైజెస్కి అందిస్తున్నారు. సో అది ఒక మంచి విషయం అనే చెప్పొచ్చు. సో ప్రతి ఆడపిల్లకి కూడా ప్రెగ్నెన్సీ అనేది మస్ట్ అండ్ షుడ్, తను అమ్మ అవ్వాలి అనుకుంటుంది. సో అలాంటి వాళ్ళందరికీ ఇది సేఫా కాదా అనే ఒక డైలమాలో ఉన్నారు అందరు. సో ఇది సేఫ్ అండ్ సెక్యూర్డ్ అని మీకు అనిపిస్తుందా? నేను చూశాను, ఇప్పుడు ఇందాక ల్యాబ్కి వెళ్ళి చూశాను. ఐ థింక్ సేఫ్, యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఇక్కడ వస్తే ఎలాంటి భయపడక్కర్లేదు. సో చాలా వాళ్ళు ఇందాక డాక్టర్ కూడా చెప్పారు, ఒక గుడిలాగా భావిస్తున్నారు, అదొక హోలీ ప్లేస్గా అనుకుంటున్నారు. సో అంత అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ ఐ థింక్ అందరూ సేఫ్ అనే అనుకుంటున్నాను. సో మదర్స్ డే వచ్చేస్తుంది. సో ప్రతి ఒక్క ఆడపిల్లకి, ప్రతి ఒక్క తల్లికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే చూసే వాళ్ళు కూడా మీరు ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఫస్ట్ 49 గురించి చెప్తున్నాము కాబట్టి 49 ఈజ్ అనౌన్సింగ్ 20,000 ఆఫ్ ఆన్ IVF మదర్స్ డే సందర్భంగా. సో చాలామంది నేను ఇంత ఖర్చు పెట్టలేను అనుకుంటూ ఉంటారు కదా, ఆగిపోయి ఉంటారు కదా. మీ అందరికీ ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. అండ్ ఇంకా మదర్స్ గురించి చెప్పాలి అంటే ఇంకా అమ్మ ఈజ్ ఇర్రీప్లేసబుల్. అమ్మని ఎవరూ రీప్లేస్ చేయలేరు. సో ఇంకా అమ్మని మనం ఎక్కువ చెప్పలేము కూడా. ఇది అమ్మ ఏం చెప్పాలి నాకు తెలియట్లేదు కూడా. సో అమ్మ ఈజ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇప్పుడు మనం కింద పడినా అమ్మ అనే అంటాం, ఇంకా వేరే ఏమీ అనము. సో ఇంకా అమ్మతనం లేదు అంటే అందరూ ఎంత బాధపడుతుంటారు, ఎంత ఫీల్ అవుతారు అనేది తెలుసు నాకు. సో వాళ్ళందరికీ ఇదొక మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.